హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఫస్ట్ అయితే నా వీడియో చూడగానే ఒక లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బిగ్ బాస్ విషయానికి వస్తే చాలా మన నామినేషన్స్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి చాలామందికి. సో తర్వాత కొంచెం కలిసిపోయారు. సో ఇప్పుడు అసలు ప్రజెంట్ అసలు హౌస్లో ఏం నడుస్తుంది, ఎవరెవరి మధ్యన గొడవలు జరుగుతాయి అనేది మనం చూసుకుంటే తనూజాను కొంచెం కళ్యాణ్ మధ్యన గొడవ జరిగేలాగా ఉందా అనేలాగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన హింట్లు అయితే తనూజ టాప్లో ఉందని తెలిసిపోయింది, విన్నర్ మెటీరియల్ అని తెలిసిపోయింది. కళ్యాణ్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడని తనకి వచ్చిన వాళ్ళు హింట్లు ఇచ్చే ఉంటారు. సో తెలిసిపోయే ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు, నామినేట్ చేసుకోవాలని ఎవరికి వాళ్ళే. తనూజ మొన్న అన్నది రాముతో చేపించింది, నామినేట్ చేపించింది. అలాగే తను కూడా కళ్యాణ్ కూడా నామినేట్ చేయాలనుకున్నాడు, చేయలేదు. సో ఇలా అయితే వీళ్ళిద్దరూ కొద్దిగా స్ట్రాటజీలు ప్లే చేస్తూ బయట ఏం నడుస్తుంది ఏంటి అని వాళ్ళు ఇచ్చిన హింట్స్ ప్రకారం కొంచెం వాళ్ళిద్దరూ ఇంతకుముందు చాలా బాగుండేది. కొంచెం ఇట్లా ఉండేవాళ్ళు, కొంచెం ఇప్పుడు దూరం అవుతున్నారు. ఆ బాండింగ్ కొంచెం డిస్టెన్స్ పెంచుతున్నారు. బయట ఇట్లా అనుకుంటున్నారా మన గురించి ఏంట్రా బాబు అని వాళ్ళు కూడా కొంచెం ఇంకా కొంచెం ఆ గ్యాప్ తీసుకుంటున్నారు. గొడవలకు కూడా ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా అన్నట్టు చూస్తున్నారు. అలాగే తనుజ ఒక్కోసారి కళ్యాణ్ మీద అరిచేస్తుంది. నిన్న కూడా లైవ్లో మనం చూసినప్పుడు ఏదో ఫోన్ కాల్ చేస్తుంటాడు బిగ్ బాస్ అందరికీ చేస్తున్నప్పుడు, ఇమ్ము ఏదో అడిగినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఇలా వెళ్తుంటే తనుజ ఇమ్ము మధ్యలో కళ్యాణ్ కూడా రాబోతుండే, నువ్వు వెళ్ళిపా చిన్న పిల్లోడు అన్నట్టు. సో అట్లాంటిది పక్కకెళ్ళి ఆడుకోపో అన్నట్టు ఉంటుంది. సో అక్కడ కళ్యాణ్ కొంచెం హట్ అయినట్టు కనిపిస్తాడు. అది కామెడీగానే అన్నది, తనుజ ఏమి సీరియస్గా ఏం అనలేదు. తను అప్పుడప్పుడు తనతో అట్లానే ఉంటుంది కాబట్టి సో జోక్గానే అనేసింది. సో ప్రజెంట్ అయితే ఇట్లా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగేలాగా కొంచెం సూచనలు అయితే కనపడుతున్నాయి. చూద్దాం అసలు వీళ్ళిద్దరు నిజంగానే గొడవ పెట్టుకునే స్టేజ్కి వస్తే కళ్యాణ్ గొడవ పడతాడా, లేకపోతే తన మీద ఉన్న అభిమానంతో అట్లానే ఉంటాడా. నిన్న కూడా కొంచెం లైవ్లో చూసినప్పుడు అడగడానికి వస్తాడు, అంటే రాము టాపిక్ ఇట్లా నువ్వేమన్నా ఫ్రైడే దాకా ఒకలాగా ఉన్నావు, సాటర్డే సండే నుంచి ఫ్రైడే వరకు నువ్వు ఓకే బాగానే ఉన్నావు, మళ్ళీ సాటర్డే సండే నుంచి నువ్వు మారిపోయి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అన్నట్లు తనూజ అడుగుతాడు. అదేం లేదు, నేనేం కాదు ఉన్నట్టు ఉండి అంటే ఎటు ఛాన్స్ వస్తే అటు వెళ్ళిపోయేదని ఏం కాదు అన్నట్టు అంటే